కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుటయు, బాప్తిస్మమునకు వచ్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక సంపూర్ణమవుటకు సాగిపోవడము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇందులో మొదటిది మారు మనసు పొందడం. ఈ మారు మనసు పొందడం అనే విషయాన్ని గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. మారు మనసు అనగా ఏమిటో, మారు మనసు ఎన్ని రకాలుగా ఉందో ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. మారు మనసులు రెండు రకాలు. ఒకటి లోకం పొందే మారు మనసు, రెండోది సంఘం పొందే మారు మనసు. లోకం పొందే మారు మనసుల గురించి, సంఘం పొందే మారు మనసుల గురించి మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు ప్రభు మనకు తోడైనది గాక. ఆమేన్.